ఈరోజు మనం డిప్రెషన్ అనే దాని మీద మనం ధ్యానం చేద్దాం. డిప్రెషన్ అనేది చాలామందికి రావడానికి గల కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళు జీవితంలో అనుకున్నది సాధించకపోవటం బట్టి ఒకటి. రెండవది వాళ్ళ జీవితం వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా వేరేలాగా వెళ్ళటం బట్టి. మూడవది అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్ని బట్టి. ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. కొంతమంది ప్రేమను కోరుకుని ఆశించి అది వాళ్ళకి దొరకకపోవటం బట్టి, ఇంకా వాళ్ళ ఇష్టాలు కోరికలు నెరవేర్చబడకపోవటం బట్టి, లేదా ఎక్కడైనా బుల్లియింగ్ అవ్వటం బట్టి, ఎక్కడన్నా అనగదొరకడం బట్టి, ఇలాంటి ఎన్నో కారణాలు బట్టి డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది బైబిల్లో ఉన్న చాలామంది భక్తులకు కూడా వచ్చింది డిప్రెషన్. అయితే అందులో మెయిన్ డిప్రెషన్లో కారణాల్లో ఒక కారణం ఏంటంటే అపరాధ భావం అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. ఒకటి. రెండవది, యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా లోకంలో తిరిగితే అంటే మన ఎవరికి యేసుక్రీస్తు వారి గురించి తెలియకుండా లోకంలో తిరిగితే ప్రాబ్లమే లేదు. కాకపోతే యేసుక్రీస్తు వారిలోకి వచ్చి రక్షణ అనుభవిస్తా, రక్షణ పొందిన మనం, విశ్వాస జీవితం జీవిస్తున్న మనం జీవితాలలో మన ఆప్తుల్లోనో, బంధువుల్లోనో, కుటుంబ సభ్యుల్లోనో, తోబుట్టుల్లోనో, స్నేహితుల్లోనో, ఇరుగు పొరుగు వారిలోనో మనకు వలె వాళ్ళు రక్షణ పొందకపోవటం బట్టి, విశ్వాస జీవితం జీవించకపోవటం బట్టి మనకి ఒక బాధ లోపల కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అంతము జ్ఞాపకం వచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు, క్రీస్తు లేకపోవటం బట్టి నరకానికి వెళ్తారు అనే ఒక ఆలోచన వచ్చి చాలామంది డిప్రెషన్కి లోనవుతారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది డిప్రెషన్లో ఇది ఒక రకమైనది. మొన్న ఈ మధ్య ఒక ఆమెతో నేను మాట్లాడితే ఇట్ ఈజ్ నెవర్ ఎండింగ్ పెయిన్ అంటుంది. అంటే వాళ్ళ ఫాదర్ క్రీస్తుని కలిగి జీవించలేదు ఏమో అని ఒక భయం, బాధ ఆమెను పట్టుకుని చనిపోయాడు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు అనేది ఒక బాధ పట్టుకుంది. అంతకుముందు నేను 7 years బ్యాక్ ఒక ఆమెతో మాట్లాడితే ఆమె కూడా ఏమందంటే, మై ఫాదర్ డైడ్ వితౌట్ క్రైస్ట్ అని అంది. అంటే ఈరోజు చాలామంది బాధ ఎలా ఉందనంటే, క్రీస్తుని అంగీకరించుకోకపోవటం బట్టి వాళ్ళ బంధువుల్లో కానీ, ఆప్తుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో, ఇరుగు పొరుగు వారిలోనో ఎవరో ఒకళ్ళు వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్తారేమో అని ఒక భయం పట్టుకుని డిప్రెషన్కు లోనైన వాళ్ళని చూస్తున్నాను. అయితే ఇది చాలా మన చేతిలో లేని దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు నా చేతిలో మైక్ ఉంది. ఈ మైక్ని నేను చక్కగా వాడొచ్చు. ఈ మైక్ నేను చెప్పినట్టుగా వింటది. దీనికి చక్కగా ఎలాంటి ఇక్కడ మిక్సర్ ఉంది, ఆడియో మిక్సర్, అలాగే యాంప్లిఫైర్ ఉంది. దాన్ని నేను అడ్జస్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా ఇది మైక్ వర్క్ చేస్తూ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ కానీ ఏదైనా వేస్తే, అంటే సిగ్నల్ ఇక్కడ దానికి రిసీవర్ అనేది సిగ్నల్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి. ఇవన్నీ ఒక ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటే దీనికి ఆడియో మనకి వస్తూ ఉంటుంది. ఇది ఎట్లా జరుగుతుంది? ఇవన్నీ మన మాట వెంటనే కాబట్టి జరుగుతుంది. అలాగే ఒక మనిషి జీవితంలో ఈ యొక్క రక్షణ అనేది చాలా వ్యక్తిగతం అన్నమాట. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తాడు. ఎలాంటిది అంటే, లాజరు ధనవంతుడు ఉపమానంలో, లాజరు ధనవంతుడు, లాజరు పేదవాడు, బీదవాడు. అలాగే ధనవంతుడు అంటే పేర్లను తెలిసిపోతుంది. అతని ధనవంతుడు అనగానే ఇంక తెలుస్తుంది అతనికి సమృద్ధిగా అన్నీ ఉన్నాయి, ఏమి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు చనిపోతే ఒకళ్ళేమో నరకానికి, పాతాళానికి వెళ్తారు, ఒకళ్ళేమో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఈ పేద లాజరు సేద తీరుతున్నట్టుగా ఉంటుంది. అప్పుడు ధనవంతుడు ఒకటి అడుగుతాడు, ఏమంటే, అయ్యా, భూలోకంలో నాకు మిగతా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి సువార్త నేను చెప్పేసి వస్తాను, వాళ్ళని ఇక్కడికి రావద్దని చెప్తాను అని అంటాడు. అప్పుడు సమాధానం అతనికి ఏమని వస్తుందంటే, మృతులలో నుండి ఒకడు వెళ్ళి చెప్పినా కానీ వినరయ్యా, ఒకవేళ సజీవంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి సువార్తను చెప్పితే అని అంటాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం
ఎవరైనా రక్షించబడకుండా చనిపోయారేమన్న బాధ మనకి. చూడండి, నరకానికి వెళ్ళిన ఒక వ్యక్తికే, అంటే ఒక ఈవిల్ పర్సన్కే బాధ కలుగుతుంటే, రక్షణ పొందలేకుండా నా సహోదరులు మరణిస్తారేమోనని రక్షణ పొందిన మనకి ఇంకెంత బాధ ఉంటుంది? చాలా బాధ ఉంటుంది. అయినా కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది రక్షణ అనేది చాలా వ్యక్తిగతం. వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళు ఎన్నోసార్లు దేవుడు వాళ్ళని హెచ్చరించి ఉంటాడు. ఎవరో ఒకళ్ళ వారి సువార్త వాళ్ళు విని ఉంటారు. వాక్యాలు వారి చెవిలో వినబడి ఉంటాయి. వాళ్ళ హృదయం కాన్షియస్ మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుంది, చెప్తా ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? కొంతమంది రక్షణ పొందని వాళ్ళ గురించి విని కూడా, రక్షణ యేసుక్రీస్తు వారి గురించి విని కూడా వాళ్ళు రక్షణ పొందకపోవటం అనేది అది వాళ్ళు చేసుకున్న ఒక మిస్టేకే తప్ప అది మనం చేసింది కాదు. కాబట్టి మనం బాధపడాల్సిన పని లేదు. అంటే మన వల్ల వాళ్ళు రక్షణ పొందలేదేమో అని. రక్షణ చాలా వ్యక్తిగతం అన్నమాట. పెద్ద పెద్ద పాస్టర్స్ వాళ్ళు గొప్పగా వాడబడుతూ ఉంటారు. ఇంకో పక్కన వాళ్ళ సహోదరులనో సహోదరీమణులనో వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనో ఎవరో ఒకరి బంధువుల్లోనో స్నేహితులను ఆప్తుల్లోనో వాళ్ళు రక్షణ లేకుండా తిరుగుతూ ఉంటారు. అది చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. ఎవరికి? ఆ పెద్ద సేవకుడికైనా మనకైనా ఎలాగో జరుగుతూ ఉంటాయి. కానీ మనం చేతుల్లో లేదు. మనం ప్రార్థించడం తప్ప వాళ్ళ గురించి. ప్రభువుకి వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయడం తప్ప మనం చేసేది ఏమి లేదు. ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్కే అది ఉండాలి. తను మారాలని, తన దేవుడిలోకి రావాలని, తను ప్రభువుని అంగీకరించాలని, వాక్యానుసారంగా బ్రతకాలని ఆ పర్టికులర్ పర్సన్కి ఉండాలి. విశ్వాస జీవితం కొనసాగించాలని. కాబట్టి వాళ్ళ విషయంలో మనం అపరాధ భావం కానీ గిల్టీ ఫీలింగ్ కానీ పెట్టుకోవడానికి వీలు లేదు, అవసరం లేదు. ఎందుకంటే నీ వంతుగా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థించే అంతవరకే. సువార్త చెప్పు, హెచ్చరించి, వింటే వింటారు, లేకపోతే మనం ఏం చేయలేం. మన చేతులు ఏదన్నా ఉంటే మనం దాన్ని సరిగా నెరవేర్చకపోతే వాళ్ళ విషయంలో అప్పుడు బాధపడాలి. కాబట్టి ఈ యొక్క డిప్రెషన్లో, ఈ గిల్టీ ఫీలింగ్, రక్షణ పొందకుండా ఉన్న వారి విషయంలో వచ్చే కొంతమందికి వచ్చే అపరాధ భావం లేదా డిప్రెషన్ అనేది మీరు తీసేసుకుంటే మీ సొంత రక్షణ నిమిత్తం మీరు ఆనందించండి. రక్షణ పొందని వారికి చుట్టుపక్కల కనిపిస్తే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. మీ నడవడిక ప్రభు ఎదుట మనం యథార్థంగా ఉంచుకుని మనం ఏం చేయాలి? మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. కానీ అపరాధ భావం, రక్షణ లేని వారి నిమిత్తం మీరు తొలగించుకోండి. ఒకవేళ సజీవంగా ఇంకా బ్రతికుండి కూడా రక్షణ లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రభువే కార్యం చేస్తాడు. అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే దేవుని సంకల్పంలో, వాళ్ళ చిత్తంలో వాళ్ళు కూడా ఉన్నారు, ఆ విషయం తెలుసు. కానీ వాళ్ళు దేవునికి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు అర్పించుకోవడానికి ఇష్టపడకపోవడంతో వాళ్ళ జీవితం యొక్క గమ్యాన్ని వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు ఇష్టపూర్వకంగా. అంటే దానికి మనం చేయగలిగింది ఏమి లేదు, ప్రార్థన చేయడం తప్ప. కాబట్టి ఈ విషయంలో అపరాధ భావం తొలగించుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను.